ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాకు స్వాగతం. నమస్తే మిత్రులారా, మీ అందరికీ స్వాగతం. మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని దారుణాలని మతం పేరు మీద మనం గమనిస్తూనే ఉన్నాం. చాలామంది హైందవ యువతని హైందవ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి అబద్ధాలను ప్రచారం చేసి క్రైస్తవుల మీదకి ఉసిగొలపడమే కాకుండా వారి మీద విషాన్ని నింపి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ద్వేషం, పగ నూరిపోయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. దీనికి కారణం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవడానికి ఏదైనా వాళ్ళకు అలవాటుగా మంచి చేస్తానో ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడే పథకాలు ఇస్తానో కాకుండా మతాన్ని కాపాడుతానని ఇప్పటికే ఉత్తర భారతదేశంలో అస్తవ్యస్తం చేసి ప్రజలు ఉద్యోగాలకి, ఆర్థిక అభివృద్ధికి నోచుకోక నిత్యం కులము, మతం అనే గొడవల్లో తన్నుకు చేస్తున్న దారుణమైన పరిస్థితులు మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. కానీ మన తెలుగు రాష్ట్రాలు అట్లాంటిది కాదు. కొంచెం విఘ్నతతోనూ, తెలివిగాను, చాలా అభ్యుదయ భావాలతో ఉంది అని మనం భావిస్తున్న తరుణంలో కొంతమంది పెంపుడు కుక్కల్ని ఆ పార్టీ పెంచి పోషించడమే కాకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని యూట్యూబ్లో ఛానల్స్ పెట్టించి సరిగా చదువుకోవడాలని ఏలుముద్రగాళ్ళని 10వ తరగతి 5వ తరగతి చదువుకున్నటువంటి నిశానిగాళ్ళకి 4 ముక్కలు నేర్పించి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ ద్వారా రోజు రోజుకి ప్రజలలో వైషమ్యాన్ని సృష్టించి పనిచేశారు. అలా సృష్టించినప్పుడు నిజమే అని కొంతమంది నమ్మి ఆ అబద్ధాలని ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఇదిగో మనకు కనపడుతున్నటువంటి ఈ సహోదరి ఒకరి. ఈవిడ ఈ మధ్య సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు, ఇది ఏదో తేడా జరుగుతుంది, ఒక పార్టీ ప్రయోజనాల కోసం జరుగుతుంది తప్ప ధర్మం కోసం కాదు. ఒకవేళ ధర్మం కోసం అయితే సోషల్ మీడియాలో ధర్మ స్థాపన కోసం అంటూ, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతున్నటువంటి కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమారు, అలాగే రాధా మనోహర్ దాస్, ఇక వాళ్ళ చెంచాలు వీళ్ళందరూ కలిసి నిజంగా ధర్మం కోసం అయి ఉంటే ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉండేవాళ్ళు. చూడండి, వీళ్ళలో ఎవ్వరు కూడా వాళ్ళ ధర్మం గురించి చెప్పాల. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంటి పక్కన ఎవరైనా కొంచెం చదువుకొని వాళ్ళ టాలెంట్తోనూ కష్టంతోనూ ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి ఏడ్చి వాళ్ళని కోల్చాలి అని చెప్పి వాళ్ళ మీద నిత్యం బొద్దు చల్లితే దాన్ని ఏమంటారు? వేధవతనము, పనికిమాలతనం అంటారు. అంతేగాని వాడిని చూసి రోషంతో నేను కూడా కష్టపడి చదువుకొని నేను కూడా ఉన్నతుడిని అయితే అది గొప్ప సవాల్ అంటారు. కానీ ఈ మధ్య ఈ మతోన్మాదులు క్రైస్తవ్యం ఎదగడం, క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని చూసి ప్రజలు విశ్వసించడం చూసి, అరే క్రైస్తవ్యం కంటే మనం ఎందుకు వెనకబడ్డాం, మనం కూడా మన ధర్మం గొప్పతనం చెప్దాం, మన దేవుళ్ళు గొప్పతనం, అలా మన గ్రంథాల గొప్పతనం చెప్దాం అనుకుంటా ఈ ఎదవు ఎవ్వడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళ మత గ్రంథాల గురించి చెప్పకుండా, ఇప్పుడు ధర్మస్థాపన, ధర్మ ప్రచారం అంటే ఏం చెప్తారంటే వాళ్ళ ధర్మం గురించి చెప్తారు. పరధర్మం గురించి చెడు చెప్పడం, వాళ్ళ గురించి తిట్టడం, వాళ్ళని బూతులు ఆడటం, లేదా వాళ్ళ గ్రంథాన్ని, వాళ్ళ దేవుళ్ళని కించపరచడం ధర్మస్థాపన, ధర్మ పోరాటం అవుతుందా? ఈ వెధవులు అదే చెప్తారు. ఈ ఈ తప్పుడు విధానాల్ని ఇలాంటి వాళ్ళు వ్యతిరేకించి ఇది కరెక్ట్ కాదు, మన ధర్మం గురించి చెప్పకుండా పక్క ధర్మాన్ని ఉన్నది లేనిది కూడా అబద్ధాలను చెప్పడమే కాకుండా వాళ్ళ దేవుళ్ళని, ధర్మాలని, వాళ్ళ మతాన్ని ఎందుకు అంత కించపరచాలి అని చెప్పి ఈ చెల్లి ఆలోచించి సరైనటువంటి దారిలోకి, నిజమైన భారతీయ దారిలోకి వచ్చింది. నిజమైన ఈ భారతీయ ధర్మం, లౌకిక ధర్మం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరూ ఉన్న స్థితిలో వెళ్ళాలి అని. ఇప్పుడు ఒక భారతీయుడిగా నేను ఎప్పుడు కోరుకుంటాను, క్రైస్తవ్యమో లేకపోతే హిందూ మతమో లేకపోతే ఇస్లామో కాదు, నేను ఏ మతాన్ని వెనకేసుకొని నేను రావడల్లా. క్రైస్తవ్యం కొరకు నేను ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళు బలహీనులుగా, మైనారిటీలుగా ఉన్నారు, వాళ్ళ మీద తీవ్రమైన దాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళ తరపున వాయిస్ వినిపించకపోతే వాళ్ళకి ప్రమాదం అని నా సమాజంగా నేను మాట్లాడుతున్నాను తప్ప నేను ఈ మతాన్ని కించపరచగల, నా మతాన్ని అంటున్న వాళ్ళకి సమాధానం చెప్తున్నాను అంతే. అలాగే ఈ దేశంలో నేను అందరూ బాగుండాలని కోరుకుంటా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసిమెలిసి అమెరికా, చైనా కంటే ఉన్నత స్థాయిలో మన దేశం వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగేట్టుగా అందరూ కష్టపడి ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కోరుకుంటాను. కానీ ఈ వెధవులు అట్లా కాదు. వీళ్ళకు ఇంత దారుణం అంటే మతం పేరు చెప్పుకొని నీచంగా అడుక్కు తింటారు. క్యూఆర్ కోడ్లు పెట్టుకుంటారు. పాస్టర్లనేమో దశంభాగాల పేరు మీద విమర్శిస్తారు. వీళ్ళేమో క్యూఆర్ కోడ్లు పెట్టుకొని 5 రూపాయలు 10 రూపాయలు కూడా అడుక్కునే నీచ వెధవులు అంటే నమ్మండి. అలాంటి దిగజారిపోయే వెధవులు ఈ వీటిని మధ్య ట్రోల్ చేయడం ప్రారంభించారు. కారణం ఏంటంటే ఇది తప్పు, ఇతర మతాలను అనడమే కాదు, మన తప్పులను కూడా మనం సరిదిద్దుకుందాం, మన తప్పులను కూడా మనం ఖండిద్దాం అని ఈ సహోదరి చెప్పింది. ఇందులో ఏమైనా తప్పుందా? మీరు చెప్పండి. ఇప్పుడు అరుణాచల మోక్ష మార్గం అని చెప్పి ఒక చిన్న సందులో నుండి దూరడం ప్రారంభించారు. వాస్తవానికి అది మూఢనమ్మకం. ఏ హిందూ మతం కూడా నాకు తెలిసినైతే చెప్పదు. ఎందుకంటే ఒక సందులో దూరితే మోక్షం వస్తుందని చెప్తారండి. ఆ సందులో సన్నోళ్ళు ఉంటారు, లావుటోళ్ళు ఉంటారు, కొంచెం ఉభయకాయలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు దూరితే ప్రమాదం కదా.
ఇది ఇప్పుడు ఈ వెధవలు ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడరు. ఇది తప్పని ఈ సహోదరి చెప్పింది. చెప్పడమే కాకుండా ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళది కూడా తప్పని చెప్పింది. ఆ చెప్పడమే ఆవిడ పని అండి. ఇక ఆవిడని తిట్టడం మొదలుపెట్టారు, విమర్శించడం మొదలుపెట్టారు. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందో అసలు ఈ మతోన్మాద బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ, ఈ బండారం అంతా ఆ చెల్లి చెప్తుంది. నేను మొట్టమొదటిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సహోదరి, మీరు మంచి దారిని అనుకున్నారు. నిజమైన భారతీయురాలుగా ఈ దేశ క్షేమాన్ని కోరుకొని ఇలాంటి మతోన్మాదులకు బుద్ధి చెప్పి ఒక మంచి దారిలోకి వచ్చారు. నేను మీకు సపోర్ట్ చేయడమే కాదు, ఈ భారతీయులంతా ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తారు, నీ వెనకే ఉంటారు. ఇలాంటి మతోన్మాదులను ఎదుర్కొని, అది క్రైస్తవ రూపంలో ఉన్నా, ఇస్లాం రూపంలో ఉన్నా, హిందూ రూపంలో ఉన్నా, ఎవరు ఈ దేశానికి హాని కలిగిస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొని తీరుదాం. ఈ దేశానికి మనం మేలు చేద్దాం. ఈ దేశం ఎప్పుడు ఐక్యంగా ఉండాలి. ఇలాంటి మతోన్మాదుల కుట్రలకి దేశం విచ్ఛిన్నమై వెనకడి పోవాలి అని చైనా వాళ్ళు కానీ ఇతర దేశాలు కోరుకుంటారు, పాకిస్తాన్ వాళ్ళు కోరుకుంటారు. దాన్ని నెరవేర్చేది ముస్లింలు కాదు, ఇలాంటి ఉన్మాదులే కోరుకుంటారు. కనుక మనం ఖచ్చితంగా పోరాడదాం. మీ వెనక మేము ఉంటాం ఖచ్చితంగా. ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియా కాదు, మైనారిటీలు, క్రైస్తవులు, అలాగే దళితులు, ఇది భారతీయులు, సెక్యులరిస్టులు అందరూ నీ వెనుకున్నారు, గుర్తుపెట్టుకో. సరే, ఈ చెల్లి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం విందాం. సోషల్ మీడియాలో వచ్చిన కొత్తలో నేను కూడా వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ అని ఆ మాట చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపట్టలేదండి. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్త పొరపాట్లు సహజం. నేను ఆ పొరపాటు తెలుసుకున్నాను. ఒక గ్రూప్ లో యాడ్ చేస్తారు మనల్ని, ఆ తర్వాత అలా 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 ఫార్వర్డ్ చేసేసి 35-40 గ్రూపుల్లో ఉండేదాన్ని. గ్రూపులన్నీ కూడా ఆ సేన ఈ సేన అనుకుంటూ హిందుత్వం కోసం పనిచేస్తున్నాము అని పెట్టుకొని ఊరికి అందులో చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు, రకరకాల పోస్టులు. ఏఐ కూడా ఇంకా పూర్తిగా జనాల దగ్గరికి రాకముందే ఈ ఫోటోషాప్ లో వాటిలో క్రియేట్ చేసేసి రకరకాల పోస్టులు, రకరకాల ఎడిటింగ్ వీడియోలు. ఆ దేశంలో అలా జరుగుతుంది, ఈ దేశంలో ఇలా జరుగుతుంది, మన భారతీయుల్ని బతకనివ్వరు, మన హిందువుల్ని చంపేస్తున్నారు, హిందుత్వ ప్రమాదంలో ఉంది, ఇలాగ రకరకాల ఇతర మతాల మీద ద్వేషాన్ని పెంపొందించే వీడియోస్ అవన్నీ కూడా. అవన్నీ చూసి నాకు అసలు భయం వేసేది, షివరింగ్ వచ్చేది. అమ్మ, దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేస్తున్నారే వీళ్ళు అనేసి. అలా నేను కూడా చూసారా, ప్రతి భారతీయులు ఇదే తత్వాన్ని నిర్ముతున్నారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. మనం ధర్మం ఏదో ప్రమాదంలో ఉంది కాబట్టి ఫలానా పార్టీకి ఓటేయాలి. ఫలానా పార్టీకి వేస్తే ఈ ధర్మం కాపాడబడుతుందా? మరి కాపాడబడితే 100% హిందువులు ఎందుకు పేదరికంలో ఉన్నారు? 100% మంది కులం అనేటువంటి వివక్షకు ఎందుకు గురవుతున్నారు? ఎందుకు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు? ఉద్యోగాలకు ఎందుకు సతమవుతున్నారు? అది చెప్పరు. ఎక్కడ మిమ్మల్ని బాగు చేస్తామని చెప్పడు. ఈ మధ్య బండి సంజయ్ గారు చెప్తున్నట్టు, మేము గాని అధికారంలోకి వస్తే ప్రతి స్కూల్లో బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తాడంట. మహానుభావ, స్కూల్లో చదువు బాగా చెప్తున్నాను, స్కూల్లో పాఠశాల ఉపాధ్యాయులకి క్రమశిక్షణలో పెడతానని చెప్పు, వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేస్తానని చెప్పు, బొట్టు తప్పనిసరి చేయడం ఏంటి? అందుకు నువ్వు రావాలా? ఏ పంతుల చేత అందరు తప్పకుండా బొట్టు పెట్టుకొని పోయా అంటే అందరు పెట్టుకుంటారు, నువ్వు చెప్తేనే పెట్టుకుంటారేంటి హిందువులు బొట్లు? ఇది చూసారా ఎంత 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 ప్రజల్ని ఎంత మభ్య పెట్టడమా? ఇది ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఏం చేస్తుందో ఒక మాజీ వాట్సాప్ యూనివర్సిటీ చెల్లి చెప్తుంది, వినండి. మరి హిందుత్వంలో అందరూ పద్ధతి గల వాళ్ళే ఉన్నారా? పవిత్రమైన వాళ్ళే ఉన్నారా? హిందుత్వంలో ఎవరు దొంగలు లేరా? దోచుకునే వాళ్ళు లేరా? స్వార్థపరులు లేరా? నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళు లేరా హిందుత్వంలో? మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ వల్ల మోసపోతున్నది కూడా హిందువులే కదా. చెల్లి, నువ్వు అన్నది మంచిదే. ఇప్పుడు వాళ్ళు అట్లాగా చెల్లి, వాళ్ళ వలన ఎక్కువ శాతం మంది హిందువులే మోసపోతున్నారు, క్రైస్తవులేం కాదు. క్రైస్తవులకు క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళని వీళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి. కానీ మంచి వాళ్ళ పేరు మీద చాలా మంది దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, అలాగే రత్నాలు, నామాలు అవన్నీ చెప్పి ప్రజలకి దొంగ సొమ్ము దొంగ వస్తువులు అంటగట్టి వాటికి ఏదో మహిమలు ఉన్నాయని చెప్పి చాలా మంది హిందువులు మోసం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో నిజమైన హిందూ ఏం చేస్తాడు? ఖండించి బుద్ధి చెప్పి, అమ్మా ఇది న్యాయం కాదు, ఇది అబద్ధం అని చెప్పి అవగాహన కలిగిస్తారు. అబ్బే, ఈ వెధవులు ఆ పని చేయరు, నువ్వన్నా అలా ఆలోచిస్తున్నావు. వాళ్ళు అట్లా కాదు. ఎవరైతే హిందువులు మోసం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలిత్ కుమార్, భరతవర్ష అనే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కూర్చొని బేరాలు ఆడతారు. ఒక 60 లక్షలు, ఫస్ట్ 10 లక్షలు, లేదు ఇంకా బాగా దోచుకుందాం 50 లక్షలు, అది కూడా కాదు 60 లక్షలు. నీ వ్యాపారం నీదే, నా వ్యాపారం నాదే. అంటే నువ్వు దోచుకోవాల్సింది దోచుకో, నేను దోచుకోవాల్సింది నేను దోచుకుంటా. నీకు నచ్చింది నువ్వు దోచుకో, నాకు నచ్చింది నేను దోచుకుంటా అని నిస్సిగ్గుగా హిందువుల మనోభావాల్ని, హిందువుల భక్తిని అమ్ముకునే దిగజారిపోయిన పనులు ఆ వెధవలు చేసి ఈరోజు మళ్ళీ ధర్మము మతము అంటారు సిగ్గు లేకుండా. చూడండి, అప్పటి వరకు హిందుత్వం కోసం అరవీర భయంకరంగా పోరాడుతున్న కలియుగ అపర సత్యభామ
ఉన్నట్టుండి దేశద్రోహ అయిపోద్ది అనమాట. హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి, హిందూ ముసుగులో నాటకం వేస్తున్న క్రిస్టియన్ చూసారా, డబ్బులు వచ్చాయి. మతోన్మాదులుగా ఇతర మతాలని తిడుతూ ఉంటేనేమో వాళ్ళు ధర్మస్థాపకులు, నిజమైన హిందువులు. అరే ఇతర మతాలతో మనకి ఎందుకురా భయ్, మన మతాన్ని మనం పెంచుకుందాం, మన మతం గురించి మనం మాట్లాడుకుందాం అంటే రాజ్యాంగబద్ధంగా అంటేనేమో ఇది హిందువో క్రిస్టియనో, లేకపోతే వాళ్ళు తొత్తు అయిపోతాడు, లేకపోతే ముస్లిం తొత్తు అయిపోతాడు. సిగ్గులేదురా వెధవల్లారా, సిగ్గులేదు ఈ మాట మాట్లాడడానికి. అరే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి దారుణంగా ఇతర మతాలను తిడుతుంటే ఆడు ధర్మీ హిందూ అవుతాడా? హిందూ ఇతర మతాలను తిడతాడా? ఇతర మతాలని నీచంగా మాట్లాడతాడా? అలా మాట్లాడిపోతాడు హిందువు గాడా? అరే వాళ్ళు హిందువులు గాడరా, మతోన్మాదులు అవుతారు. వాస్తవానికి హిందువులు ఎవరు మతోన్మాదులు కాదు. మీరు వాళ్ళని అలా తయారు చేయాలని అమాయకులైనటువంటి యువతని చెడగొట్టి వాళ్ళల్లో విషాన్ని నింపి వాళ్ళ జేబులు ఖాళీ చేస్తున్నారు. అది ఈ చెల్లి తెలుసుకుంది. వాళ్ళ జేబులు ఖాళీ చేసేదే కాకుండా వాళ్ళని ఉన్మాదులుగా తయారు చేసే పరిస్థితికి వెళ్తున్నారు. దేశం భక్తిని పెంచకుండా ఇతరుల మీద శత్రుత్వాన్ని పెంచుతున్నారు. అది మీ వెధవ పని. రకరకాల ఆల్ఖైదా సంస్థల నుండి నాకు డబ్బులు వచ్చాయి, ఇవన్నీ క్రియేట్ చేస్తారు. అంటే వీళ్ళని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఎలా అయితే ఈ స్టూడెంట్స్ పాపము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటే ఈ భజన బ్యాచ్ వీళ్ళందరినీ దేశ ద్రోహుల కింద చిత్రీకరిస్తుందో, ప్రశ్నించిన దానికి, నిరసన తెలియజేసిన దానికి, మరి హిందుత్వంలో కూడా ఇన్ని లోపాలు దోషాలు ఉన్నాయి కదా, దీని వలన బాధపడేది మోసపోయేది కూడా హిందువులే కదా అని మనం కానీ మాట్లాడామంటే మనల్ని కూడా హిందూ ద్వేషిగా, దేశ ద్రోహిగా వీళ్ళు చిత్రీకరిస్తారు. అంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించింది హిందువులు, ఉద్యమం చేస్తుంది హిందువులు, నష్టపోయింది హిందువులు, మాట్లాడుతుంది హిందువులు, ఏడుస్తుంది హిందువులు, బిడ్డలను కోల్పోయింది హిందువులు, ప్రశ్నిస్తుంది కూడా హిందువులే. కానీ వాళ్ళు ప్రశ్నించకూడదట. మీ పిల్లలను చచ్చిపోయినా, మీ పిల్లల ప్రాణాలు పోయినా, మీ పిల్లల భవిష్యత్తు నాశనమైనా మీరు మా పార్టీని ప్రశ్నించకూడదు, మా అన్యాయాన్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మీరు దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు. సిగ్గులేదురా బతకడానికి ఆ మాట అనడానికి. దేశంలో 90% మంది ప్రజలు నష్టపోతుంటే 5%, 2% కూడా లేనటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం మీ బతుకులు నమ్ముకుంటుంది కాకుండా ప్రశ్నిస్తుంటే దేశద్రోహులు, ధర్మద్రోహులు అవుతారా? నష్టపోయేది ఎవర్రా? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు కదా. మతం పేరు చెప్పి మీరు మోసం చేస్తుంది ఎవరిని? వాళ్ళని కదా. ఒక క్రైస్తవుని కొడితే ఒక్కడే నష్టపోతాడు. కానీ ఆ క్రైస్తవుల పేరు చెప్పి రోజు మీరు లక్షల మంది హిందువుల జేబులు దోచుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇతర దేశాలు అభివృద్ధి పథంలో ఉంటే మతము, మూఢనమ్మకాల పేరు చెప్పి పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయకుండా వాళ్ళని మరింత ఉన్మాదులుగా తయారు చేసి అభివృద్ధికి నోచుకోకుండా పేదరికంలోకి నెట్టేస్తుంటే ప్రశ్నించొద్దురా? ప్రశ్నిస్తే ఇట్లా దేశద్రోహులు అవుతారంట. ప్రశ్నిస్తే దేశద్రోహులు. చూడండి, ఈ చెల్లి చాలా ధైర్యంగా మాట్లాడుతుంటే కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్, ఈ ఏదే అలగా బ్యాచ్ ఉందో ఆన్లైన్ అడుక్కు తినే బ్యాచ్, వీళ్ళు ఈ చెల్లిని టార్గెట్ చేశారు. నేను చెప్తున్నా, చెల్లి నువ్వు ధైర్యంగా ఉండు. మీలాంటి వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా నైతికంగా మీకు తోడుంటాం. మత కోణంలో కాదు, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడాలి. ఈ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న రాజకీయ నాయకుల కుట్టిల రాజకీయాల నుండి మన ప్రజల్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ మతం సెకండరీ, కానీ ఆ మతాన్ని వాడుకుంటున్న దుర్మార్గుల్ని మాత్రం అది క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, లేదా హిందువైనా మనం పక్కన పెట్టేయాల్సిందే. ఈ దేశానికి కావాల్సింది మతం కాదు, ఈ దేశానికి కావాల్సింది అభివృద్ధి. మతం అనేది మీ వ్యక్తిత్వం, మీ వ్యక్తిగతం, మీకు దేవునికి ఉండే సంబంధం. దాని సమాజంలో అందరికీ ఎందుకు ఉన్మాదాన్ని ఎక్కిస్తారు? ఈ చెల్లి మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడుతుందండి, అద్భుతంగా మాట్లాడుతుంది. ఈవెన్ని దెబ్బ కొట్టాలి, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ పాపం చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. అదేంటి ఈ వెధవులు చేసే పని? అది ఈ వెధవులు చేసే పని. పాపం ఆవిడ హిందువుల కోసం మాట్లాడుతుందిరా. మీరేం చేయాలి? ఇప్పుడు ఆ గుడి దగ్గర మోక్ష మార్గంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి మరి అన్యాయమే కదా. ఆవిడ మాట్లాడుతుంది, తప్పే ఉంది. కాదు, ఏం చచ్చిపోయాడంట, పాపం తప్పే. ఇదేంటి ఇట్లా చేయొద్దు, మూఢనమ్మకం. అందులోకి దూరితే మోక్షం ఏంటి? అందులోకి దూరితే మోక్షం ఏంటరా? తప్పు కదా. దీని మీద ఈ కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్ ఎవరైనా మాట్లాడారా? పోతేలే, హిందువుల ప్రాణాలేగా. మరి ఇలా కావాల్సింది ఏంటి? హిందువుల జేబుల్లో డబ్బులు, వాళ్ళ క్షేమాలు కాదు. ఒకవేళ క్షేమం అయితే ఇలాంటి మూఢనమ్మకాల మీద మాట్లాడొద్దండి. మూఢనమ్మకం ఏ మతంలో ఉన్నా మాట్లాడొచ్చు, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ మూఢనమ్మకాల మీద కాదు, మతం మీద, దేవుడి మీద విద్వేషాన్ని నేర్పుతున్నారు.
మరి మన దగ్గర మనం వెనుకున్నటువంటి ఇలాంటి వాటిని ఎప్పుడు సరిదిద్దుతారు? నష్టపోతుంది హిందువులేగా. ఇప్పుడు మదనపల్లి అనే ఊర్లో సొంత తల్లిదండ్రులు 2 బిడ్డలు చంపుకున్నారు ఆ మత మూఢభక్తిలో. ఎప్పుడైనా ఒక్కడైనా వెళ్ళి అది తప్పని ఒక వీడియో చేశారా? కనీసం ఒక్కడైనా వెళ్ళి మాట్లాడారా? చచ్చిపోయింది హిందువులే, చంపింది కన్న తల్లిదండ్రులే, ఈ ఉన్మాదం ఏంటి, ఈ మూఢభక్తి ఏంటి, అసలు మన మతంలో లేదు అని చెప్పారా? లేదే. ఒక్క హిందువును బాగు చేయడానికి కూడా, మోసపోతున్నటువంటి ఒక్క హిందువును బాగు చేయడానికి కూడా ఒకటి రాట్లా. ఆశారాంబాబు చేతిలో రేపుకు గురైంది ఎవరు? క్రిస్టియన్ మహిళ కాదుగా. మరి అక్కడ ఎవడో దేరాబాబు గారి చేతిలో మోసపోయింది హిందూ మహిళల, చంపబడ్డది హిందూ మహిళల కాదే. ఈ వెధవలో హిందూ మహిళలను రేపు చేసిన, హిందూ మహిళలను చంపుతున్న ఈ దొంగ బాబాల గురించి ఒక్కడు కూడా మాట్లాడు అంటే అది మీకు యాక్సెప్టబుల్లా? నష్టపోయేది హిందువులు కదా. చెప్పరా? మతం మారితేనే నష్టం, కానీ మీ మతంలో ఉండి చచ్చిపోయి మోసగించబడి రేపు చేయబడి నానా హింస గురైతే మాత్రం వాళ్ళు కాదా? వాళ్ళ గురించి మాట్లాడరా? ఇలాంటి వెధవలు ఈ దేశంలో ఉండబట్టేనండి ఈ దేశం ఎట్లా దారుణంగా తయారవుతుంది. మనందరం సత్యభామ గారికి అండగా ఉండాలి, అలాంటి వారిని మనం సపోర్ట్ చేయాలి. సిస్టర్, మీరు మాత్రం అద్భుతమైన పని చేస్తున్నారు. వాళ్ళు ఎంత విమర్శిస్తున్నా, పనికిమాలిన వెధవులు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నా, మీరు మొక్కవని దీక్షతో ధైర్యంగా నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. మనందరం భారతీయులో ఇలాంటి భారత వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా ఎదుర్కొని తీద్దాం. హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.